హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? సేమియా కేసరి. రండి చూద్దాం. షుగర్ ముందుగా కావాల్సింది అండ్ తర్వాత ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి ఒక చిన్న గిన్నెతో సేమియా అండి, సేమియా కేసరికి కావాల్సినవి, అండ్ నెయ్యి. సో ఫ్రిడ్జ్ లేనందువల్ల ఇది గడ్డగట్టుకుని మామూలుగా అట్లా ఉంది, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. అండ్ 1 గ్లాస్ వాటర్ ఇక్కడ చూపిస్తున్నాం కదా చిన్నగా. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయలేదు. అండ్ దాంతోపాటు మనకు కావాల్సింది ఇలాచీ ఫ్లేవర్ కోసం. సో ఈ 4 ఐటమ్స్తో మనం సేమియా కేసరి చేసేద్దాం. రండి వచ్చేయండి. ముందుగా ఏం చేయాలి ఏంటి అన్నీ చూపించేస్తాం. ముందు ఇలా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం ఎన్నైతే వాటర్ ఉన్నాయో తీసుకున్నామో అన్నీ పోస్తాయి ఇందులో. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ గ్లాసే పోస్తున్నాను, సరిపోకపోతే మిగతాయి పోసుకోవచ్చు అని చెప్పి. సో మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా అలాగా. సో ఈలోపు నెక్స్ట్ ఇంకో ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసి కొంచెం మనం గీ వేసుకోవాలన్నమాట. గీని లైక్ నేను కొంచెం ఇలా వేసేస్తున్నాను, మీరు స్పూన్తో ఉంటే 1 స్పూన్స్, అంటే మనం వేపుకోవడానికి ఎంతైతే కావాలో అంత వేసుకోండి. నేను కొంచెం లైట్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే మా హస్బెండ్కి యాక్చువల్లీ గీ స్మెల్ అంటే గీ అంటే అంత ఇష్టం ఉండదు, అందుకని కొంచెం లైట్గా వేసాను. మనకి ఇక్కడ మీకు ప్యాన్ మీద సరిగ్గా తెలియకపోవచ్చు, చూడండి ఇంతే వేసాను. సో ఏంటంటే ఇది వేయడం వల్ల మంచిగా మనం లైక్ బాగుంటుంది అనమాట. గీ వేయడం వల్ల మరీ వేయకుండా ఓన్లీ ఆయిల్తో వేయించితే మనకు అంత మంచిగా అనిపించదు. సో ఇప్పుడు మనకి ఇది హీట్ ఎక్కిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి హీట్ ఎక్కింది లేనిది ఈ గీ అనేది ఈజీగా తెలుస్తుంది. సారీ, బై మిస్టేక్లో ఆయిల్ అనేసాను. సో ఒకసారి, అంటే మాకంటే అలవాటు, మీరు అట్లా పెట్టి మాకంటే చెయ్యి. సో కొంచెం లైట్గా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో సేమియాలు అవి వేసేద్దాము. అవి వేసేసి సో వేయించుకుందాం, మంచిగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకుందాం అనమాట. మనం ఇట్లా చూపిస్తున్నట్టు గీ కొంచెం ఎక్కువైనట్టుంది, బట్ ఏం పర్లేదు, మనకి వేసేసి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి షుగర్ మర్చిపోయానండు, అసలైంది అదే కదా మెయిన్. సో అది కూడా చూపిస్తాను వేసేటప్పుడు. 4 ఐటమ్స్ అని చెప్పి మీకు బై మిస్టేక్ చెప్పేశాను. సో ఇంకా తర్వాత అది యాడ్ చేసుకుంటా, ఫస్ట్ క్లిప్లోనే యాడ్ చేస్తాను. సో చూడండి ఇలాగా మంచిగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చేంత వరకు కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి, సిమ్లోనే పెట్టాలి. మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఏ వంట అయినా సిమ్లోనే చేస్తాను. మీకు ఒకవేళ నేను హైలో చేస్తే హై అని ఖచ్చితంగా చెప్తా, ఫ్లేమ్ అనేది. అంటిల్ అన్లెస్ నేను చెప్పనంత వరకు కూడా అదనేది, ఇప్పుడు ఆ వంట అనేది ఎట్లా అంటే మనకి సిమ్లోనే అవుతుంది. ఆబ్వియస్లీ ఖచ్చితంగా సిమ్లోనే వండుతాను, ఎందుకంటే మనం కొంచెం నిదానంగా వండుకోవడం వల్లే దానికి టేస్ట్ అనేది వస్తుంది. అదేంటని మనకి టైం అయిపోతుందిగా అంటే ఓకే, అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే ఇంకొంచెం మనకి మంచిగా కుదురుతుంది. అండ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలానే చేస్తారు కదా. సో కొన్నకెందుకో కొంచెం గీ ఎక్కువైంది అనిపిస్తుంది. సో నేను కొన్ని సేమియాలు యాడ్ చేసుకుంటాను. చూడండి ఇది గుప్పెడు తీసుకుంటాను ఇంకొన్ని. సో మనకి ఏంటంటే లైక్ ఆ గీ అనేది కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది కదా. కేసరి ఏముందండి, పాడవదు, ఒక 1 డే అయినా ఉంటుంది మినిమం. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 1.5 డే అయినా ఉంటుంది. బట్ అన్ని రోజులు ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకొని తినడం కూడా హెల్త్కి మంచిది కాదు బేసిక్గా. సో మనం ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి చూడండి, మనకి ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఇదిగోండి, బట్ ఇంకా మంచిగా కనిపిస్తుంది కొంచెం అయితే. సో అండ్ ఇంకొకటి, అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నా సజెషన్ ఏంటంటే ఇది జీలకర్ర పడిందండి, ఎక్కడి నుంచి వచ్చిందో జీలకర్ర. అయితే నా సజెషన్ ఏంటంటే ఇక్కడ అందరికీ తెలిసిందే, బట్ ఇంకొకసారి చెప్దామని, అంటే తెలియని వాళ్ళకి. ఎప్పుడైనా నాన్ స్టిక్ ప్యాన్స్కి ఇలాగా మనకి వుడెన్ గరిటెలు అయితేనే మంచిగా అది మంచిది. యాక్చువల్లీ మనం స్టీల్వి యూస్ చేయడం వల్ల ఏంటంటే దానికి ఉన్న కోటింగ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది, అది హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే వుడెన్ అనుకోండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో వుడెన్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. నేను ఇప్పుడు ఏ వంట అయినా వుడెన్ దాంతో, ఐ మీన్ ఈ ప్యాన్లో, నాన్ స్టిక్ ప్యాన్లో చేసేటప్పుడు వుడెన్ స్పూనే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అట్లా అనమాట. అండ్ ఇంకొక విషయం అండి, త్వరలో మనం ఒక
చిన్న బిజినెస్ లాంటిది కూడా ప్లాన్ చేయబోతున్నాం. అంటే లైక్ పార్ట్ టైమే అనుకోండి, ఫుల్ టైమే అనుకోండి. లైక్ పికిల్స్ కూడా మనం నాన్ వెజ్ పికిల్స్ అనేవి మనం స్టార్ట్ చేయబోతున్నాం. బట్ ఎప్పుడు అనేది ఏంటనేది నేను చెప్తాను. సో ఇలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఈలోపు షుగర్ తీసి చూడండి, నిదానంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి వస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మనకి స్టవ్ ఆఫ్ చేయకండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇవి ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి ఇవి తీసేసి. బట్ ఇప్పుడు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవు, ఇన్స్టెంట్గా అడిగారు కదా మా హస్బెండ్. సో అందుకనే ఇట్లనే డ్రై ఫ్రూట్స్ లేకుండా చేసేస్తున్నాను. ఈలోపు మనకి వాటర్ కూడా కాగాయి. చూడండి ఇలాగ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇవి ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. చూడండి ఇట్లాగా ఇలా వాటర్ పోసుకోవాలి అనేది అసలు మాకు తెలుసు, నాకు అంకుల్ నేర్పించారు. ఆయన చేసుకుంటే చూసాను. నేను నార్మల్గా అయితే ఇలా చేయను. యాక్చువల్లీ ఉప్మాకి వేసినట్టు ముందు వాటర్ వేసేసి అట్లా చేసేదాన్ని. సో ఇది కొంచెం వాటర్ తక్కువ అయినాయి, మిగిలిన గ్లాస్ కూడా ఉంది కదా, సో అవి కూడా వేసేసాను. మీరు అనుకోవచ్చు అవి హాట్ వాటర్ కదా, ఇవి చన్నీళ్ళు కలిపారు. ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఆల్రెడీ మనం హీట్ అయినాయి కాబట్టి వాటర్ ఏముంది, హాట్ వాటర్కి చన్నీళ్ళు కలిపితే సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సేపు అయినాక ఇలాగ ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేయండి. వదిలేసినాక మనం షుగర్ అప్పుడు వేసుకుందాం, ఐ మీన్ పంచదారని. సో చూడండి ఇది 5 నిమిషాలు అయ్యింది. సో ఇప్పుడు మీరు ఇట్లా మనకి అంటే ఈ ఉడికినాక మనకి తెలుస్తుంది 5 మినిట్స్ తర్వాత ఇట్లా మెత్తగా సేమియా కొంచెం ఉడికినాక అప్పుడు ఆ టైంలో షుగర్ అనేది వెయ్యాలి. సో నేను మొత్తం వెయ్యట్లేదు, ఎందుకంటే మనం తీపిని ఎక్కువ తినమన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో తీపిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు మీరు షుగర్ అనేది వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ముందే మొత్తం వేస్తే ఎక్కువ అయిపోతుంది తీపి అనేది. సో మనం కొంచెం ఫస్ట్ వేసుకొని తర్వాత కాకపోతే అడ్జస్ట్ చేసుకోవడం ఉత్తమం. కానీ ముందు అయ్యి బాగా ఎక్కువైందని వెగటొచ్చేస్తుంది అని చెప్పి బాధపడడం కన్నా కూడా ఇలాగ మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడం ఉత్తమం. కావాలంటే ఇదేమి దేవుడికి పెట్టే ప్రసాదం కాదు కాబట్టి, ఐ మీన్ నైవేద్యం కాదు కాబట్టి మనం మంచిగా లైక్ టేస్ట్ చేసేయచ్చు తీపి ఉందా లేదా అనేది. చూసానండి, తీపి కొంచెం వేస్తే సెట్ చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ మనం వేయడం కూడా మంచిది కాదు యాక్చువల్లీ, ఎందుకంటే బాగా తీపి అయిపోతుంది. సో ఇలాగా ఒక 20 నిమిషాల పాటు అంటే మనకి ఈ నీరన్నీ పోయి పాకంలాగా అయ్యేంత వరకు మనం పొయ్యి మీద ఉంచేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆల్రెడీ సేమియాలు ఉడికిపోయినాయి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇలాచీ వచ్చేసి ఇక్కడ ఒక టెక్నిక్, అంటే అందరూ లాస్ట్లో వేస్తారు లేదా ఫస్ట్లో వేస్తారు. మనం ఏం చేయాలంటే ఇలాచీని లాస్ట్లో కూడా వేయాలి. బట్ ఇలా వచ్చేటప్పుడు కొంచెం ఫ్లేవర్ దిగడానికి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇలాచీలు వేస్తున్నాం అనుకోండి, ఆ 2 ఇలాచీల్లో ఒకటి ఇలా తీసుకొని అంటే లైక్ దీన్ని ఏం చేయాలంటే అయ్యో పడిపోయింది, దీన్ని ఇది ఉంది కదా, ఇది విడతీసేసి దాంట్లో ఫ్లేవర్ని ఫస్ట్ వేసేయండి ఒకటి. సో ఆ సీడ్స్ అనేవి విత్తనాలు లేకపోతే లోపల ఉన్న గింజలు అనేవి ముందు పడితే ఆ ఫ్లేవర్ అనేది దాని స్మెల్ అంటే దాని సువాసన లేకుంటే దాని రుచి అనేది ఇలా. సో మనం ఇక్కడ చూపిస్తున్నట్టు వేసేసి కాసేపు ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఇదండి 20 నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ అన్నీ అయిపోయి పాకంలాగా కట్టింది మీరు చూస్తున్నట్టయితే. అంటే ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇలాచీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, గింజలు విడిగా తొక్క విడిగా పడేలాగా చూసుకోండి. అప్పుడే దానిలో ఉన్న ఫ్లేవర్ అంటే దానిలో ఉన్న రుచి అనేది మనకి దిగుతుంది. ఓన్లీ ఇలాచీ వేసి వదిలేస్తే అట్లా ఏమీ వద్దండి. అలా వేస్తే దాని ఫ్లేవర్ మీకు తెలియదు, ఐ మీన్ దాని రుచి మీకు అర్థం కాదు. కొన్నిసార్లు దిగొచ్చు, కొన్నిసార్లు దిగకపోవచ్చు. సో ఇదండి, ఇలా అయిపోయిన తర్వాత వేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. సో మీకు అది టేస్ట్ చూపించేది కూడా చూపిస్తారు మా వారిని. కానీ ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ముందు. ఒక 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం గట్టిగా
కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు మీకు మనం పెట్టుకొని తినాలన్నమాట, టేస్ట్ చేయాలి. ఓకే అండి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. బట్ ఇప్పుడు మా వారికి నెయ్యి అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను నార్మల్గా తీసుకొని వెళ్తున్నా. పదండి టేస్ట్. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేస్తున్నారు. సో మా ఆయనకి టేస్ట్ చూపించడానికి వెళ్తున్నాను. ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కండి. బాయ్ అండి. టేక్ కేర్ ఆల్.